బాలయ్యతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకొని బ్లాక్ బాస్టర్ కొట్టడం అంటే అంత సులభం కాదు. ఆయనకు తన సొంత షరతులు ఉంటాయి. ఆ షరతులకు అంగీకరించి ఆయనతో సినిమా తీసి బ్లాక్ బాస్టర్ కొడితే మాత్రం భారీ లాభాలు వస్తాయని నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే వరుస సక్సెస్లు అందుకుంటున్న బాలయ్య రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా భారీ లెవెల్లో పెంచేశాడనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇటీవల డాకు మహారాష్ట్ర మరోసారి బ్లాక్ బాస్టర్ అందుకున్న క్రమంలో ఆ రెమ్యునరేషన్ ని మరింతగా పెంచేశాడు బాలయ్య బాబు. అఖండ 2 సినిమాకు బాలయ్య బాబు ఏకంగా 35 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే టైంలో గోపిచంద్ డైరెక్షన్ లో రూపొందుతున్న నెక్స్ట్ సినిమా కోసం 10 కోట్లను పెంచి ఏకంగా 45 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేయనున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న టాక్ వైరల్ గా మారుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. కానీ ఒకవేళ ఇదే నిజమైతే డైరెక్టర్ గోపిచంద్ కు మరో 15 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నిర్మాతలు. ఇక నటీనటులు, సాంకేతిక బృందం, లొకేషన్స్, గ్రాఫిక్స్, ప్రమోషన్స్ ఇలా అన్ని అంశాలను కలిపితే ఖచ్చితంగా ప్రాజెక్టు 100 కోట్ల బడ్జెట్ లోకి వెళ్ళిపోతుంది. ఈ స్థాయిలో సినిమాను రూపొందించి లాభాల్లోకి తీసుకురావాలంటే నిర్మాతకు కత్తిపై సామె అవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం బాలయ్యకు ఉన్న క్రేజ్, మాస్ ఆడియన్స్ లో ఆయన చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో అది అంత పెద్ద కష్టమేమీ కాదనే వార్త కూడా వినిపిస్తోంది.